హలో ఆల్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఈ విధంగా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. మరి ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఆనియన్ని మిక్సీ పట్టుకోండి పేస్ట్ లాగా. ఆ పేస్ట్ని కూడా అందులో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం పెరుగు, ఒక నిమ్మ చెక్క పిండుకొని మంచిగా ఒకసారి మళ్ళీ దగ్గరికి కలిపేసుకోండి. కలిపిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. మంచిగా చికెన్ అయితే టేస్టీగా వస్తుంది. గంట కన్నా ఎక్కువసేపు పెట్టినా పర్వాలేదండి. నేనైతే ఒక గంట సేపు అయితే ఉంచేసాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదండి, ఆ చికెన్ని కళాయిలో వేసేసుకొని మంచిగా గరిటె పెట్టి కలుపుకొని మూత పెట్టి వాటర్ రిలీజ్ అయినంత వరకు ఉడికించాలండి. వాటర్ రిలీజ్ అయిన తరువాత మళ్ళీ మూత పెట్టి వాటర్ దగ్గరికి అయినంత వరకు చికెన్ ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం కారం వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ని మధ్య మధ్యలో గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరికి అవనివ్వాలండి. దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవడమే. టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.